హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. ఈరోజు వీడియో వచ్చేసి ప్రీవియస్ వీడియోకి కంటిన్యూషన్ అనమాట. వీడియోలోకి వెళ్ళిపోతే టైప్స్ ఆఫ్ కెపాసిటర్. కెపాసిటర్లో ఎన్ని టైప్స్? కెపాసిటర్ ఫిక్స్డ్ కెపాసిటర్, వేరియబుల్ కెపాసిటర్. ఫిక్స్డ్లో మళ్ళీ ఎలక్ట్రోలైటిక్, ఎలక్ట్రోస్టాటిక్. ఎలక్ట్రోలైటిక్లో టెంటలం, అల్యూమినియం. అలాగే ఎలక్ట్రోస్టాటిక్లో సెర్మిక్, మైకా, ప్లాస్టిక్, పేపర్. అలాగే వేరియబుల్ కెపాసిటర్లో చూసుకుంటే మళ్ళీ ఇందులో సెర్మిక్, ఎయిర్, మైకా, ప్లాస్టిక్. వావ్, కెపాసిటర్స్లో అసలు ఎన్ని టైప్స్ ఉన్నాయని ఇంతవరకు తెలియదు. ఈ సెర్మిక్, ఎయిర్, మైకా, ప్లాస్టిక్ ఇవి మీడియంస్గా వాడేవి అని చెప్పేసి మనం కెపాసిటర్ బేసిక్స్ నిన్న చూసిన క్లాస్లో తెలుసుకున్నాం కదా. సో అందుకే ఫిక్స్డ్ కెపాసిటర్స్లో కూడా సెర్మిక్ ఉంది, వేరియబుల్ కెపాసిటర్లో కూడా సెర్మిక్ ఉంది. ఓకే, వీడియో కంటిన్యూషన్ వెళ్ళిపోదాం. అప్లికేషన్స్ ఆఫ్ కెపాసిటర్స్. కెపాసిటర్స్ని ఎక్కడ యూస్ చేస్తారు? అప్లికేషన్ అంటే యూజింగే కదా. ఫర్ స్టోరింగ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఎలక్ట్రికల్ ఎనర్జీని స్టోర్ చేసుకోవడానికి కెపాసిటర్స్ని వాడతాం. యూజ్డ్ ఇన్ ఫిల్టర్ సర్క్యూట్ ఫర్ మినిమైజింగ్ రిపిల్ వోల్టేజ్. ఫిల్టర్ సర్క్యూట్స్లో రిపిల్ వోల్టేజ్ని తగ్గించడం కోసం వాడతామంట. యూజ్డ్ ఇన్ ట్యూనింగ్ సర్క్యూట్స్. ఫ్రీక్వెన్సీ ట్యూనింగ్గా ఉంటాయి కదా, వాటిల్లో ఆ సర్క్యూట్స్లో కూడా కెపాసిటర్స్ని యూజ్ చేసుకుంటాం. యూజ్డ్ ఇన్ క్యాస్కేడ్ యాంప్లిఫైయర్ యాజ్ ఇంటర్స్టేట్ కప్లింగ్. యాంప్లిఫైయర్స్లో కూడా కెపాసిటర్స్ని యూజ్ చేసుకుంటాం. వాట్ నాట్ రెసిస్టర్స్, కెపాసిటర్స్ మ్యాక్సిమం మనం ప్రతి సర్క్యూట్లో మనకి టచ్ అవుతూ ఉంటాయి. మన ఇంట్లో ఉన్న ఓల్డ్ ఎక్విప్మెంట్ ఓపెన్ చేసినా కూడా వాటిలో ఇవి ఉంటూ ఉంటాయి. వోల్టేజ్ డిస్ట్రిబ్యూషన్ ఇన్ కెపాసిటర్. కెపాసిటర్లో వోల్టేజ్ డిస్ట్రిబ్యూషన్ ఎలా జరుగుతుంది? 2 నోడ్స్ తీసుకున్నారు, ఏ, బి. దాని మధ్యలో ఒక 2 కెపాసిటర్స్ కనెక్ట్ చేశారనమాట. ఇది కనెక్షను సిరీస్ కనెక్షను. C1, C2. C1 దగ్గర ఉన్న వోల్టేజ్ని V1 అనుకున్నారు, C2 దగ్గర ఉన్న వోల్టేజ్ని V2 అనుకున్నారు. ఇప్పుడు V1 కావాలంటే C2 ఇంటూ, అంటే C2 కెపాసిటర్, C2 ఇంటూ V బై C1 ప్లస్ C2. అదే V2 కావాలంటే C1 ఇంటూ V బై C1 ప్లస్ C2. ఇది వోల్టేజ్ క్యాలిక్యులేషన్కి ఒక ఫార్ములా ఇచ్చారు, జస్ట్ అబ్జర్వ్ చేయించాలి. ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ ఇన్ కెపాసిటర్. ఛార్జ్ అనేది ఒక కెపాసిటర్లో ఎలా డిస్ట్రిబ్యూట్ జరిగిద్ది? ఏబి, ఇక్కడ కూడా ఏబి నోట్స్ తీసుకున్నారు. C1, C2. ఓకే, Q1 కావాలంటే C2 అంటే కెపాసిటర్ 2 ఇంటూ Q డివైడెడ్ బై C1 ప్లస్ C2. Q2 కావాలంటే C1 ఇంటూ Q బై C1 ప్లస్ C2. సేమ్ లైక్ వోల్టేజ్ లాగే. ఫిక్స్డ్ కెపాసిటర్ అనేది ఇలా ఉంటుందంట. జస్ట్ వేరియబుల్ కెపాసిటర్కి క్రాస్లో సింబల్, యారో సింబల్ని యాడ్ చేస్తారు.
ఆ సింబల్ డినోట్ చేశారంటే సర్క్యూట్లో అది వేరియబుల్ కెపాసిటర్ అని మనం గుర్తుంచుకోవాలి. యూజ్డ్ ఇన్ టైమర్ సర్క్యూట్, యూజ్డ్ ఇన్ బయాసింగ్ సర్క్యూట్స్, యూజ్డ్ ఇన్ ట్యాంక్ సర్క్యూట్, యూజ్డ్ ఫర్ స్టార్టింగ్ ఏ మోటార్ యాజ్ starter, used in snubber circuit to eliminate radio frequency interference. Okay. Limitations of capacitors: dielectric losses, dielectric absorption, frequency limitation, ripple current, temperature effect. Okay. Properties of capacitors: capacitors never dissipate energy, it stores energy. Okay. Capacitor is sort of open circuit in DC. Voltage across a capacitor is not changing with time. The current through it is zero. Paper capacitor. It made of paper and aluminum foil layers rolled into a cylinder and sealed with wax. మళ్ళీ చదువుతున్నాను. పేపర్ కెపాసిటర్ ఎలా చేస్తారు అంటే, ఇట్ మేడ్ ఆఫ్ పేపర్ అండ్ అల్యూమినియం ఫాయిల్ లేయర్స్ రోల్డ్ ఇంటూ ఏ సిలిండర్ అండ్ సీల్డ్ విత్ వ్యాక్స్. దీస్ కెపాసిటర్స్ were commonly used, but now it's replaced by the plastic or polymer type of capacitor. The paper capacitor are bulky and soaks moisture, which causes loss to the dielectric, degrading its overall performance is the major drawback with this type of capacitors. ఈ పేపర్ కెపాసిటర్స్ అనేవి ఫస్ట్లో వాడేవారు, తర్వాత అవి తీసేసి ప్లాస్టిక్ కెపాసిటర్స్కి వచ్చారు. ఎందుకంటే పేపర్ కెపాసిటర్స్ దగ్గర మాయిశ్చర్ వస్తుంది, అవి సోక్స్, కొంచెం వాటితో కొంచెం ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి, డ్రాబ్యాక్స్ ఉన్నాయి. ఆ డ్రాబ్యాక్స్ వల్ల పెర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది. Mica capacitor. This capacitor uses mica as a dielectric medium. It provides good temperature, stability and resistance to corona discharge. Cost is very high, and due to improper sealing, the capacitor is highly prone to moisture, which increases the power factor. ఓకే, రకరకాల కెపాసిటర్స్ ఎందుకు ఏర్పాటైనాయి అనేది చెప్పుకుంటూ వస్తున్నారు. సెర్మిక్ కెపాసిటర్స్. ద నాన్ పోలరైజ్డ్ సెర్మిక్ కెపాసిటర్స్, ఆల్సో నోన్ యాజ్ disc capacitors, are widely used. The ceramic capacitors depends on type of ceramic dielectric used in the capacitor, which varies in the temperature, coefficient and dielectric losses. Film capacitor. It consists of a relatively large family of capacitors, with the difference being in their dielectric properties. This includes polystyrene, polypropylene, polycarbonate, metallized paper, etc. The range of film capacitor range from 5 pi f to 100 millifarad.
డిపెండింగ్ అపాన్ ద యాక్చువల్ టైప్ ఆఫ్ కెపాసిటర్ అండ్ వోల్టేజ్ రేటింగ్. ఓకే ఫ్రెండ్స్, ఇది కెపాసిటర్స్ గురించి. నెక్స్ట్ టాపిక్ ఇండక్టర్లోకి వెళ్ళిపోయాడు. ఓకే, సబ్జెక్ట్ అనేది నేర్చుకుంటూ ఉంటే మనకు అర్థమవుతుంది. ఓకే, ఇప్పటికే 10 minutes అయిపోయింది కదా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఆల్వేస్ బీ హ్యాపీ. బాయ్.